అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం రోజున తక్కువ టైంలో ఈజీగా చేసుకునే 7 రకాల ప్రసాదాలను చూపిస్తాను, చూసేయండి. ముందు రోజు నైటే శనగల్ని నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. గారెలు వేయడానికి అవసరమయ్యే మినపప్పును కూడా నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఉదయం లేవగానే రైస్ వండి పెట్టుకున్నారంటే రైస్ చల్లారిన వెంటనే ఇలా పులిహోర కలిపేసుకున్నారంటే మధ్యాహ్నం టైంకి పులుపంతా దిగిపోయి చాలా కమ్మగా ఉంటుంది. పరమాన్నం చేయడానికి కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా పాలలో పెసరపప్పు రైస్ ఉడికించుకున్న తర్వాత బెల్లం పౌడరు, నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కలిపేసుకున్నారంటే 10 నిమిషాల్లో పరమాన్నం రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మినపప్పు గ్రైండ్ చేసుకొని ఇలా వడలు వేసుకుంటూ ఉంటే అవి ఫ్రై అవ్వడానికి కాస్త సమయం పడుతుంది కనుక ఈ గ్యాప్లో పాయసము, పానకము చేసేయచ్చు. పానకం కోసం 2 యాలకల్ని ఇలా దంచుకొని బెల్లం పౌడర్ వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసేస్తే చాలు, 1 నిమిషంలో పానకం రెడీ అయిపోతుంది. ఇక మధ్యలో వడల్ని ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుంటూ పాయసం కూడా చేసేయచ్చు. టైం మేనేజ్ చేసుకుంటూ తక్కువ టైంలో 7 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి, చూశారు కదా. ఇలా అన్నీ చకచకా చేసేసుకున్నామంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. వడపప్పు కోసం పెసరపప్పుని పూజ చేయడానికి 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం వండిన నైవేద్యాలన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకోవాలండి. అన్నీ కిచెన్లో ఉంచి ఆకులో కొద్దిగా వేసుకొచ్చి పెట్టకూడదు. ఏమైతే వండామో అవన్నీ తీసుకొచ్చి దేవుడికి చూపించాలి. అప్పుడు దేవుడు చూపు పడితేనే అది ప్రసాదం అవుతుంది. అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ప్రశాంతంగా వ్రతం చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. వ్రతం మధ్యలో నైవేద్యం సమర్పయామి అని వస్తుంది కదా, అప్పుడు ఈ నైవేద్యాలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి. ఈ నైవేద్యాల కోసం ఎక్కువ హైరాణ పడుతూ కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. వ్రతంలో అతి ముఖ్యమైనవి శనగలు. శనగలు ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలండి. ప్రసాదాల సంఖ్య ముఖ్యం కాదు, మనం ఎంత భక్తితో చేసామన్నదే అమ్మవారు చూస్తారు. ఈ వీడియో మనందరికీ యూజ్ అవుతుంది కదా, తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో పూజకు నేను ఎలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను, అలానే అవసరమైనవన్నీ ఎలా ముందుగా సిద్ధం చేసుకున్నాను అనేది కంప్లీట్ వ్లాగ్ మీతో షేర్ చేస్తాను.